గలిలయ ప్రాంతంలో యేసుక్రీస్తు తన బోధనను ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం. గలిలయ అని ఎందుకు అన్నారంటే, గలిల్ అంటే వలయం. గలిల్ మీన్స్, అది గ్రీక్ పదం. గలిల్ మీన్స్ సర్కిల్. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చీకటి అనేటువంటి సర్కిల్లో ఉన్నారు, లేదా విషియస్ సర్కిల్ ఆఫ్ పావర్టీ, లేదా భయంకరమైనటువంటి దారిద్ర్యంలో ఉన్నారు. చీకటి అని మనము అంటున్నాం. చీకటి దేనికి గుర్తు అంటే అజ్ఞానానికి గుర్తు. చీకటి అంటే అజ్ఞానం, అది ఏదైనా కావచ్చు. ఈ అజ్ఞానం అంటే చాలా రకాలుగా ఉంది. అంటే మంచికి వ్యతిరేకమైనదంతా కూడా అజ్ఞానమే. ఈ లోకంలో మంచి చేయకుండా చెడు పనులు చేసేవన్నీ అజ్ఞానం క్రిందికే వస్తాయి. కాబట్టి అటువంటి ఆ అజ్ఞాన బంధకాల్లో ఉన్నటువంటి వారిని విడిపించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. చీకటిలో ఉన్న వారిని విడిపించడానికి, అన్యజనులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డ. అందుకే యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట చాలా స్పష్టంగా చెప్తాడు. నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు అని